ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పెందుర్తిలోని సుజాత నగర్లో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అదీప్ రాజు, ఎమ్మెల్సీ వరూధి కళ్యాణి. అనంతరం ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలుపునకు అందరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని తెలిపారు. 3వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న సందర్భంగా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. ఎందుకంటే ఇచ్చిన హామీల్లో 98.4% హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెరవేర్చి ఒక దమ్మున నాయకుడిగా నిలబడ్డారు. అందువల్ల మేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మేము ఇన్ని చేశాము, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అతను ముఖ్యమంత్రి అయ్యాక 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అన్ని తొంగలో తొక్కి మేనిఫెస్టోనే వెబ్సైట్లోంచి తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో పెద్ద పీట వేశారు. మన విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీతంరాజు సుధాకర్ గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎవరైతే విద్యావంతులు, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు ఇస్తాం. చాలామంది ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా చదువుకున్నటువంటి వారు ఏదైతే ఈ ప్రాంతానికి, ముఖ్యంగా సుజాత నగర్ ప్రాంతానికి కానీ ఇతర ప్రాంతాలు తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా చక్కగా ఉంది, మాకు అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద బడుగు బలహీన వర్గ ప్రజలకి ఉపాధి కలుగుతుంది, BHPVని BHEL విలీనం చేసి మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థను కాపాడినటువంటి సందర్భాలు కానీ, ఇప్పుడు ఏదైతే మనం బీచ్ రోడ్డు ద్వారా ఇప్పుడు రిషికొండ వైపు వెళ్ళేటువంటి రోడ్స్ కానివ్వండి, వాళ్ళు ఎన్ని రకాలుగా మరి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారనేటువంటిది మనందరం